ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా లేనట్టుగా ఉన్నారు. హల్లెలూయా. ఏమండి, మనం 2026లో ఉన్నాం. నూతన సంవత్సరం అనగానే మనము నూతన వస్త్రములు ధరించి ఉన్నాము. ఈ వస్త్రముల పైన తండ్రి మనకు ఒక నూతన వస్త్రాన్ని ఇచ్చాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యూ ఇయర్ బీయింగ్ కాల్డ్ 2026. హల్లెలూయా. 2026 అనే నూతన వస్త్రమును తండ్రి మనకిచ్చాడు. బ్రాండ్ న్యూ ఇయర్, ఫ్రెష్ ఇయర్. 3 రోజులైంది మనము ఈ సంవత్సరంలోనికి ప్రవేశించి. ఓన్లీ జస్ట్ 3 days. ఎంతో ఆశలతో మనమందరం వచ్చి ఉన్నాం. వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా వేదనలో ఉన్నవారు ఉన్నారు. 2025 ఎంత తొందరగా గడిచిపోతే బాగుండు అనుకున్న వారు కూడా ఉన్నారు. 2026 కొరకు ఆశతో ఎదురు చూసిన కుటుంబాలు ఉన్నాయి. అందులో మనము కూడా ఉన్నాము. కొందరు రాలేకపోయారు, కానీ మనం వచ్చి ఉన్నాము. ఇంత కొత్త సంవత్సరంని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. హౌ టు హ్యాండిల్ ది న్యూ ఇయర్. కొత్తగా పుట్టినటువంటి పసి పాపని ఏ విధంగా తల్లులు తండ్రులు హ్యాండిల్ చేయాలో అదేవిధంగా నూతనంగా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ సంవత్సరం కూడా మనం హ్యాండిల్ చేయాలి. మనలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో మార్పులు రావాలి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనము దయచేసి చదివినట్లయితే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. ఇవే మాటలను నేను డిసెంబర్ 31 రాత్రి కూడా చదివించాను. మీ అందరు గుర్తు ఉండి ఉంటాయి. మరలా తండ్రి నాతో మాట్లాడుతున్నది ఏమిటనగా, నేడు మన పరిస్థితి, మన కుటుంబాలు ఇదే విధంగా ఉన్నాయి. అందుకే తండ్రి మరలా మనతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారము నేను మరలా లేవనెత్తి అంటున్నాడు తండ్రి. ఇట్స్ నాట్ యువర్ జాబ్, దట్ ఈస్ మై జాబ్. నేను లేవనెత్తుతాను, నీ కుటుంబాన్ని నేను లేవనెత్తుతాను. లేవనెత్తడమే కాదు, మరలా కట్టుతాను. నేనే కడతాను, నీ వల్ల కాదు. కుటుంబాన్ని ఏర్పరిచింది నేను, మీ వ్యాపారం ఇచ్చింది నేను, మీ జీవితాన్ని ఇచ్చింది నేను, సమస్తమును అనుగ్రహించింది నేను. మీరు కట్టుకోలేరు, నేను కడతాను. చేరప్, సంతోషించండి. ఎందుకనగా 2026లో ఒకవేళ మీరు నా మాటలు విన్నట్లయితే, నేను మీకు ఇచ్చిన నూతన వస్త్రమును నేను చెప్పిన రీతిలో ధరించినట్లయితే, దిస్ ఇయర్ విల్ బికమ్ ఏ బ్రైటన్ ఇయర్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కటాక్షములు కలిగినటువంటి గొప్ప దేవ, 2025వ సంవత్సరం అంతా కాచి కాపాడి 2026లోనికి నడిపించిన గొప్ప తండ్రి, మా కొరకే సిద్ధపరిచి నూతన వస్త్రముగా ఆ సంవత్సరమును దీవించి ఆశీర్వదించి ప్రతి దినమును మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నారు. ఎవ్రీ డే ఈజ్ డ్రిప్ విత్ అబండెన్స్ అని చెప్పారు.
అటువంటి సంవత్సరంలోనికి మీరు మమ్మల్ని నడిపించబోతున్నారు, నడిపించారు, నడిపిస్తున్నారు. మీ చేతిలో మేము ఉన్నాము. 3 దినములు కన్స్యూమ్ చేశాము. 4వ దినమున ప్రభువా మీ బంగారు పాదం చెంత ఉన్నాము. సాక్ష్యాలు చెప్పాము, పాటలు పాడాము, కీర్తించాము. ఈ సంవత్సరం కొరకే ఎదురు చూశాము, వచ్చాము. ఈ రోజు నుంచి మీరే మమ్మల్ని నడిపించాలి. మీరే మమ్మల్ని నడిపించాలి యేసయ్యా. మేము నడపలేము, కట్టుకోలేము. మీరే మమ్మల్ని నడిపించాలి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చింతకు చేర్చుకొని మా కుటుంబాన్ని కట్టమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘానికి వెళ్ళినా చర్చెస్ హ్యావ్ బికమ్ వీక్. సంఘాలు బలహీనమైపోతున్నాయి. సంఘపు స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. ఇది డిస్టర్బెన్స్ ఉంటుంది. సంఘాలు ఎంత బలహీనమైపోతున్నాయంటే నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకే తెలుసు. సంఘానికి ఎందుకు రాలేకపోతున్నాం అనగా మనమే రాలేకపోతున్నాం. మీకు విషయం తెలుసా? ఎలా తెలుస్తుందంటే, మన సంఘం ముందు భిక్షకులు కూర్చొని అయ్యా నాకు రూపాయి వేయమని అడుగుతున్నారంటే సంఘం బాగున్నట్టు. సంఘాల ముందు భిక్షకులు కూడా కనపడటం లేదంటే దాని ఉద్దేశం ఏంటంటే వీఆర్ ఇన్ వీక్ ఇన్ పొజిషన్. మనమే రావడం కష్టంగా ఉంది, మన సంఘానికి ఎవరు వస్తారు? ఈనాడు చాలా సంఘాలు బలహీనమైపోతున్నాయి. అందుకు మనము ప్రార్థన చేయాలి. మనమే ప్రార్థన చేయాలి, మనమే లేవాలి. సంఘంలో వీక్షకులు చూస్తున్నారు కదా, ఎవరైతే ఉన్నారో ఆ సంఘ సభ్యులు అందరూ కూడా లేచి ప్రార్థన చేయాలి. మనకు కుటుంబం ఉందనుకుందాం. కుటుంబంలో 4 లేక 6 సభ్యులు ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారో కుటుంబీకులలో ఎవరో ఒకరు లేచి ప్రార్థన చేయాలి. ఎవరో చేయరు. బాగా మనసులో నాటుకోండి. వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ అవర్ సీట్స్. సంఘం మనది, సంఘ కాపర్లు మనవారులు. మన సంఘం అభివృద్ధి చెందాలంటే మనమే లేవాలి. 2025 వరకు ఎలా ఉన్నామో మనకు తెలియదు, కానీ 26లో మనం మారాలి. మన స్థితిగతులు మారాలి, మన కుటుంబాలు మారాలి, మనమే మారాలి. గాడ్ ఈజ్ గివింగ్ విత్ హిస్ కైండ్ బెస్టో. ఆయనకున్నటువంటి కృప కనికరములను బట్టి సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాడు, కొత్త వస్త్రములు ఇస్తూనే ఉన్నాడు. ధరిస్తున్నాము, కానీ మరకలు చేసుకొని మసి బారింప చేసి మనమే పక్కకి వెళ్ళిపోతున్నాం. హౌ లాంగ్, how many days, how many years, how many weeks you require to rectify yourself? ఎన్ని రోజులు కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒక్కరన్నా ఈ మాట వినాలి. నా కోరికైతుంది. కుటుంబంలో ఒక్కరైనా లేవాలి, సంఘంలో 10 మంది అయినా లేవాలి. ఇది మన సంఘము, మన కుటుంబము. Church is not just fun to visit on Sundays. ఏదో వచ్చి ఎంజాయ్ చేసి పాటలు పాడుకొని వెళ్ళిపోవడానికి రావడం లేదు. తండ్రి యొక్క అభిషేకము కావాలి. ఆయన శక్తి, ఆయన షకైనా మహిమ అంటాం, అది కావాలి మనకి. బ్లెస్సింగ్స్ కావాలి, దీవెనలు కావాలి. ఎప్పుడు అలానే ఈశ్వరమంటూ ఉండడానికి కాదు తండ్రి మనల్ని పిలిచింది, మనకిచ్చింది. ఒకే ఒక్క వ్యక్తిని పిలిచాడు, అబ్రహమా. ఎందుకని అబ్రహాంని పిలిచాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అబ్రహాముని సరిగ్గా గబుకుంటున్నాయి, నా దేవా అన్నాడు, అందుకు పిలిచాడు. మనల్ని ప్రతి వారం పిలుస్తూనే ఉన్నాడు తండ్రి. ఏనాడు టర్న్ అయినామా మనం? యూ గెట్ అప్ అండ్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ లైఫ్. ఆయన లేచాడు. నా దేవా
వాట్ ఆమ్ ఐ టు డూ? నన్ను ఏం చేయమంటావంటే లే. మరి మనం ఎప్పుడు లేస్తాం చెప్పండి? మనకున్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉన్నాయి? ఎవరికి లేవు. లేచాడు. తండ్రి ఎలా చెప్తే అక్కడికి వచ్చాడు. ఆదికాండము 13:4 ఆయన సౌత్ పాలస్టీనా ప్రాంతము అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాండి? సౌత్ పాలస్టీనా ప్రాంతము. దాని పేరేంటది? నెగబు. నెగబు అనగా పైన ఉన్నటువంటి బేతేల దగ్గర ఉన్నటువంటి అబ్రహాము కిందకు వస్తున్నాడు. యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది లార్డ్. మనం ఎక్కడున్నాం అక్కడనే ఉంటాం, అక్కడి నుంచి కదలం. అక్కడికి వచ్చి గుడారమని వేసి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఈనాడు తండ్రి మనల్ని అడుగుతున్నది ఏమిటంటే ప్రార్థన చేయండి. ఎవరు ఒకళ్ళు కాదు, హోల్ కాంగ్రిగేషన్ హ్యాస్ టు ప్రే. ఇది మన కుటుంబము, ఇది మన సమస్య, మన ఇంటి సమస్య. అబ్రహాము ఎందుకు ఒక్కడే ప్రార్థన చేశాడు? ఆయన సమస్య. ఆయన పిల్లలు లేరు, ఆయన ఎక్కడుండాలో తెలియదు, ఆయనకు జీవిత ఉపాధే లేదు. కానీ తండ్రి మాట విని వచ్చాడు. కానీ తండ్రి ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? తండ్రి నిత్యము కూడా ప్రార్థనలు సమాధానం ఇస్తూనే ఉన్నాడు. నీవు కూడా ప్రార్థన చేస్తే నీతో మాట్లాడతాడు. మాట్లాడే అనుభవం వరకు మనం ఎదగలేకపోతున్నాం ఏ సంవత్సరం కూడా. ప్రార్థన చేయి, నీల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ ఆస్క్ అని ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మనకున్నాడు. అదే ఆదికాండము 13:17-18 చదవండి. ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాహాము చూడండి, నీవు లేచి, కొంచెం సౌండ్ పెంచు, నీవు లేచి నడు. నువ్వు లేచి నడు. ఒక అడుగు వేయి, 2 అడుగులేయి. ఈస్ట్ విల్ బి యువర్స్, వెస్ట్ విల్ బి యువర్స్, నార్త్ విల్ బి యువర్స్, సౌత్ విల్ బి యువర్స్. నువ్వు నడుస్తే చాలు. కుడికో ఎడమకో ముందుకో వెనక్కో నడవే. ఇంట్లో నుంచి బయటికే రాలేము. మాటలు పెద్దగా చెప్పుకుంటాం, కోరికలు చాలా ఉన్నాయి. నీ వంతు నువ్వేం చేయాలనుకుంటున్నావు? తండ్రి నిన్నెందుకు సూచించాడు? తండ్రి ఎందుకు 20-26 మనకిచ్చాడు? అందులో నేను ఇంకా ఎందుకున్నాము? ఆలోచించండి. లోతు ఒక చిన్ని కప్పు పట్టుకొని సొదొమ గొమొర్రాల వైపు పోయాడు. అబ్రహాం అలా పోలే. చప్పటి కొట్టండి. మనమంతే, అల్ప సంతోషము. ఎదగాలని లేదు, కట్టుకోవాలని లేదు, మన జీవితం ఏమవుతుందనే చింత లేదు. బాధపడతాము, కన్నీరు కారుస్తాము, ఏడుస్తాము, పక్క వారికి చెప్తామే. కానీ నీ తండ్రికి నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఎంతకాలం ఉంటావు? ప్రియులారా, తండ్రి చక్కటి సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎలా ఉండాలి మనం? ఏ విధంగా ఉండాలి మనం? ఇంకొకరికి మార్గం చూపించేవారిగా ఉండాలి మనం. ఇంకొకరు వచ్చి అన్నా నేనేం చేయాలని అడిగేట్టుగా ఉండాలి మనం. ఎలా చదవాలన్నా నాకు చెప్పేట్టుగా ఉండాలి మనం. ప్రార్థన ఎలా చేయాలో చెప్పగలిగే స్థితిలోనికి ఎదగాలి మన స్త్రీల మైత్రి కూడిక. యవనస్తులు లేచి పరిగెత్తాలి. యెహోషువ వలె, కాలేబు వలె, మరి ఒక పౌలు వలె, మరి ఒక తిమోతి వలె. యాకోబు కూడా ఏమీ లేదు, ఒక బిస్తర పట్టుకున్నాడు, ఒక చిన్న నూనె సీసా పట్టుకున్నాడు. ఎక్కడ పోవాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో ఏమీ తెలియనప్పుడు వచ్చి ఒక చోట పడుకున్నప్పుడు ప్రార్థన చేస్తే తండ్రి దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. గుండె మీద చేసుకొని చెప్పండి, మన స్థితి ఏమిటి? ఒకప్పుడు వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు,
ఉద్యోగానికి వెళదామంటే సరైన క్వాలిఫికేషన్స్ లేవు. ఏదైనా సుతార పని చేద్దామంటే చెయ్యలేము. పని మనుషులుగా బ్రతుకుదామంటే బ్రతకలేము. ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు యాకోబు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనంలో, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. చూసారా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ఎవరు వస్తారు? 26లో ఎలా బ్రతకాలో తండ్రి నా ద్వారా మాట్లాడుతున్నాడు. మీకు కష్టం ఉంటే కాపరికి చెప్పండి, ఓ కాపరి నువ్వు ఆ కష్టపడే గొర్రెలను చూడమని చెప్తున్నాడు తండ్రి. నాట్ జస్ట్ గివ్ సమ్ వర్డ్స్, సమ్ సజెషన్స్, సమ్ స్టోరీస్. నో, లేవాలి, లేవాలి. ఇన్ని సంవత్సరాలు నిద్రపోయాం. రైజ్ అండ్ షైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఎప్పుడు లెగుస్తాం? మీరే ఆలోచిద్దాం, మనమే ఆలోచిద్దాం. ఇప్పుడు చదవండి పాస్టర్ 14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. సేమ్ వర్డ్స్, సేమ్ వర్డ్స్. అబ్రహాముతో ఏది మాట్లాడాడో అవే మాటలు మాట్లాడుతున్నాడు. ఈనాడు నీవు మరి ఒక అబ్రహాము కాలేవా? నీవు మరి ఒక యాకోబు కాలేవా? నిన్ను మాట్లాడ్డా, నీతో నిన్ను వాడుకోడా? వాళ్ళేనా నువ్వు పనికిరావా, నేను పనికిరానా అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? నీవు లే, చింతపడకు. యాకోబు నీకేమి లేదని నాకు తెలుసు. ఒక చిన్న బిస్తర తప్ప, ఒక నూనె సీసా తప్ప, ఒక కర్ర ఉందేమో, ఏమీ లేదు. అలా వచ్చిన వాళ్ళమే మనమందరము. ఈనాడు ఎలా ఉంది మన స్థితి? యాకోబు ఏమన్నాడు? నీ సంతానము, మరి ఒకసారి చదవండి పాస్టర్ గారు. ఇసుక రేణువుల వలె. ఇంకా నీవు పడమటి తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇది ఎలా ఉందో చూడండి. భూమి యొక్క సంతానములని ఈయనకే ఠికానా లేదు. ఈయనకే జాబ్ లేదు, ఈయనకే ఇల్లు లేదు, ఈయనకు ఒక భార్య లేదు, ఈయనకి ఏమీ లేదు. కానీ నీ సంతానముతో భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. హౌ? ఈనాడు నీకున్న ఈ పాపలు, చిన్న బాబు చూడండి ఎంత ఉన్నాడు. ఆ బాబు గురించిన భౌతవ్యం మనకు తెలియదు, కానీ తండ్రికి తెలుసు. ఒకానొక సందర్భంలో యాకోబు సంతానమంతా కలిసి ఈజిప్టునకు కేవలము 70 మంది మాత్రమే వచ్చారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో ఎంతమంది వచ్చారండి? చెప్పండి అందరూ. ఓన్లీ 70. ఓన్లీ 70. ఆ 70% 40 లక్షల కాలి బలం అయిపోయారు. ఎంతమంది అయ్యారండి? ఇందాక దేవుడు చెప్పింది అదేనా? ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తానన్నది జరిగిందా లేదా? ఈనాడు ఈ బుడ్డోడు అనుకుంటున్నాం మనం. ఫరోకి భయం వేసింది. మనల్ని చూస్తే బయట వాళ్ళకు భయం కలగాలి, మనకు కాదు. ఫరో ఏమంటున్నాడు? మీరు నీలా వదిలిపెడితే మన రాజ్యము వారికి కైవసం అయిపోతుంది. ఆ జనాంగం ముందు మనం నిలబడలేము. వారి అందము, వారి శరీర దారుఢ్యము, వారికి ఉన్న బ్లెస్సింగ్స్ మన వారికి లేవు. ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయం 12 వచ్చింది చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చూసారా, ఎంత రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఏమవుతున్నారు? విస్తరిస్తున్నారు. చెప్పరు అభివృద్ధి. మనలను కూడా ఎవరైనా ఆటంకపరిచినా మనము ఆగకుండా విస్తరించబడాలంటే దేవుడి యొక్క కార్యములు జరిగించాలి.
తటపటలాడాలి సంఘాలు. వాగ్దానాలు ఉన్నాయి. 31వ తారీఖు నాడు ఒక కాగితం తీసుకొని చదివి ఇది నా వాగ్దానం అని సంతోషంగా పోయి అది ఎక్కడో ఇసిరేసి ఈ 365 రోజులు తిరగడం కాదు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. వాళ్ళంతా ప్రార్థనా ధీరులే. యాకోబు ఆల్ నైట్ ప్రేయర్ చేసిన వాడే. ఆదికాండం 32:24-30 ఫస్ట్ ఆల్ నైట్ చేసింది యాకోబు. అందుకే యాకోబు పిలిస్తే పలుకుతున్నాడు. మనము పిలవము, ప్రార్థన చెయ్యము. ప్రియులారా, మనము వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. Again and again I'm telling you, you and also you people, ఎక్స్ట్రాడినరీ పీపుల్. లేకపోతే మనం ఉంచడు, ఎప్పుడో తీసేసుకునేవాడే. నేను ఎందుకు ఉంచాడంటే నీతో ఏదో పని తండ్రికి ఉన్నది. చప్పట కొట్టండి. మన తండ్రి ఎవరు? ఆశ్చర్యకరుడు. చెప్పలేమండి. మన తండ్రి ఎవరు? యేసయ్య ఎవరు? కన్యక గర్భంలో పుట్టినవాడు ఆశ్చర్యకరుడు కాదా? ఎప్పుడైనా పుట్టారా? ఎక్కడైనా పుట్టారా? యెషయా గ్రంథం 7:14 ఆశ్చర్యకరుడు ఎవరంటే తల్లి గర్భములో వర్జిన్ ఉమ్మన్ నుంచి పుట్టినటువంటి వారే కదా. ఆయన తీసుకెళ్ళి పాతి పెడితే పాతాళ గర్భములో నుంచి 3వ దినమున లేచింది ఒంటరిగా ఎవరు? ఆశ్చర్యకరుడే కదా. ఈనాడు అదే ఆశ్చర్యకరుడు నీకు నాకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కదా. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? తల్లి గర్భంలో పుట్టాడు, 3వ రోజున లేచాడు. నేను నీకున్నాను, లో ఐ విల్ బి విత్ యూ. 14వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనంలో, 13వ వచనంలో, 14వ వచనంలో నీవు నా నామమున ఏది అడిగినాను నేను చేస్తాను, ఇస్తాను. ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు అడగలేకపోతున్నారు? ఆయన వచ్చింది తన రక్తాన్ని చిందించి ఆశ్చర్యకార్యములు జరిగించడానికి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యూ పీపుల్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రయల్స్ ఆర్ ట్రిబులేషన్స్. మనకున్నాయి. ఎవరికి కూడా లేనన్ని ప్రాబ్లమ్స్ మనకున్నాయి. బట్ డోంట్ ఫర్గెట్, జాగ్రత్తగా వినండి, డోంట్ ఫర్గెట్, అంతకంటే ఆశ్చర్యకార్యములు చేయగలిగిన యేసయ్య మనకున్నాడు. హెబ్రీ పత్రిక 13:8 ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు అలానే ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు, రేపు అలానే ఉంటాడు, ఎప్పుడు అలానే ఉంటాడు. ఎందుకు డిస్పరేట్ కండిషన్? ఏ సంవత్సరంలో కూడా మనము విశ్వసించలేకపోతున్నామా? స్మాల్ ఫెయిత్, స్మాల్ ఫెయిత్, స్మాల్ ఫెయిత్. ఆవగింజంతా అన్నాడు తండ్రి మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆవగింజంతా చేతిలోకి తీసుకుంటే గబుక్కున ఒక గింజ రాలిపోతే మనం వెతుకుతామా? మాట్లాడరేమండి. ఆవగింజ కింద పడితే ఎవరైనా వెతికారా? లైట్లు పెట్టి, చీపురి కట్ట పెట్టి చెప్పలేమండి. కానీ ఆవగింజే మహావృక్షమైద్య అన్నాడు. ఇదిగో ఇక్కడ ఒక ఆవగింజ ఉంది. ఆవగింజను లెక్క చేయవు నీవు, ఆవగింజను లెక్క చేస్తాను నేను అంటున్నాడు. హల్లెలూయా. ఇవి మనం పట్టించుకోము. నీవు నాకు కావాలి అంటున్నాడు యేసయ్య. ఒకసారి హెవీ బాక్సింగ్ ఈవెంట్ జరుగుతుంది. ఒకరోజు ఏం జరుగుతుందండి? బాక్సింగ్. ఎంతమంది చేతులు ఎత్తారా? ఆడవాళ్ళకి తెలియదు అనుకుంటా. బాక్సింగ్ అంటే ఎదురు బదురు నిలబడి చేతులతోటి కొట్టుకుంటారు. దాన్ని బాక్సింగ్ అంటారు. ప్రపంచంలో హెవీ వెయిట్స్ కలిగినటువంటి బాక్సింగ్ చాలా కాస్ట్లీ, $1 బిలియన్ ఇస్తుంటారు ప్రైజ్ మనీ కింద. అందులో ఒకసారి మైక్ టైసన్ అని హెవీ వెయిట్ బాక్సర్, హోలీఫీల్డ్స్ అని హెవీ వెయిట్ బాక్సర్ ఇద్దరు నిలబడ్డారు బరిలో. పెటపెటలు ఆడిపోతుంది స్టేడియం అంతా. వాళ్ళిద్దరూ బాక్సింగ్ చేస్తుంటే 2 సింహాలు పోట్లాడుకుంటున్నట్టుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పటికీ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి.
ఎందుకు హోలీఫీల్డ్స్ బాగా కొడుతున్నాడు? మైక్ టైసన్ ముక్కు పగిలిపోతుంది, చెవుల నుంచి రక్తం వస్తుంది, ముక్కులో నుంచి రక్తం వస్తుంది, ట్రంబుల్ అవుతున్నాడు. ఎవరు? మైక్ టైసన్. పేరు చెప్పండి. ఎవరు? ఎప్పుడు కూడా చాలా స్ట్రెంగ్త్గా ఫైట్ చేసేవాడు. ఆ రోజు ఎందుకు వీక్ అయిపోతున్నాడు? హోలీఫీల్డ్స్ కొడుతున్నాడు, రక్తం కారుతుంది, రక్తసిక్తం అయిపోతుంది. అదే గ్యాలరీలో కూర్చున్నటువంటి తన భార్య ట్రంబుల్ అవుతుంది, భయపడిపోతుంది. నా ఏమన్నా చనిపోయినా కానీ రింగులో ఏ కేసు ఉండదు. ఆ నియమం అది. 10 minutes ఫైట్ జరిగింది. హోలీఫీల్డ్స్ అప్పర్ హ్యాండ్లో ఉన్నాడు. మైక్ టైసన్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, అంతే. ఇలా ఉంటుంది ప్రొటెక్షన్. కానీ ఒకే అదం దొరికింది మైక్ టైసన్కి. కొట్టి కొట్టి కొంచెం రెస్ట్ తీసుకున్న లోపల ఈయన విజృంభించి ఒకే ఒక్క పంచ్, ఏమంటారు దాన్ని? చెప్పలేమండి. పంచ్ అంటే గట్టి దెబ్బ కొట్టాడు. చూస్తే హోలీఫీల్డ్స్ పడిపోయి ఉన్నాడు. చెప్పలే కొట్టింది. లెక్కేస్తారు. 1 2 3 4 5 6. హోలీఫీల్డ్స్ ఏమయ్యాడండి? పడిపోయాడు. అప్పుడు కొంతసేపు అయినాక నీళ్లు కొట్టి లేపి కుడి చేత మైక్ టైసన్, ఎడమ చేత హోలీఫీల్డ్స్ నిలబెట్టి 2 days ఈవెంట్ వన్ బై మైక్ టైసన్ పైకి చేయలేపాడు. ఇంతవరకు బాగానే ఉంది. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? $10,000 billion. చెప్పండి. $10,000 billion అంటే మనం క్యాల్కులేటర్ పెట్టి ఇప్పుడు చెప్పలేం లెక్క. అన్ని కోట్లు. చెక్ని ఇచ్చాడు. వడ్డాణం అంటే మీకు గుర్తుకొస్తుంది. వడ్డాణం లాంటి పెద్ద బెల్ట్ని వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ విన్నర్ అని చెప్పేసి పెట్టారు. ఇంత లోపల గ్యాలరీలో నుంచి అంతవరకు ట్రంబుల్ అవుతున్నట్టు అతని భార్య టీవీగా లేచి గబా వచ్చేసింది. వచ్చేసి ఆ చెక్కును గుంజుకొని తన బ్యాగ్లో వేసుకొని దిగి వెళ్ళిపోయింది. ఎంతండి అమౌంట్? 10 billion అండి. ఎవరు తీసుకెళ్ళిపోయారు? భార్య తీసుకెళ్ళిపోయింది. వెంటనే అడుగుతున్నాడు, ఇదేంటి అంటే ఆవిడ నా వైఫ్ అండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? మైక్ టైసన్ ఏమన్నాడు చెప్పరేమండి? ఈ స్టోరీ వినటానికి బాగుంది కదా. ఇన్ ది సేమ్ మేనర్ యేసయ్య కూడా మన కొరకై పరము నుండి దిగి వచ్చి సాతానుడు కొడుతుంటే, సాతానుడు కుమ్ముతుంటే, మొక్క మీద ఉమ్మేసి కొడుతుంటే డిఫెండ్ అవుతూ ఉన్నాడు. కొరడా దెబ్బలకి దెబ్బతింటూనే ఉన్నాడు. ఆయన ఒరిగిపోతూ ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు లోకరక్షకుడు ఏంటి ఒరిగిపోతున్నాడు, లోకరక్షకుడు ఏంటి ఇలా అయిపోతున్నాడు అనుకున్న తరుణంలో ఒకే ఒక్క అదును దొరికింది. ఆ ఒకే ఒక్క అదునుతో ఒకే ఒక్క పంచ్ సాతానుడు బెంబెలెత్తిపోయాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 55-56 వచనాల్లో ఉంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అందరికి అర్థమవుతుందండి. అంత రక్తము కార్చిన యేసయ్య 2026 ఇచ్చి ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు టైసన్ వైఫ్ వచ్చి చెక్కు గుంజుకుపోయింది. ఇప్పుడు మనము ఆ యేసయ్య మన కొరకై ఉంచిన పరలోకపు చెక్కును మనం తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పండి కొట్టండి. వీఆర్ హ్యావింగ్ దట్ చెక్. నాకుందండి చెక్కు. నా కొరకు నా భర్త ఎవరు? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో నా భర్త యేసయ్య నా కొరకు విజయం సాధించి సాతాన్ని చిత్తక తొక్కి నాకు ఇచ్చిన చెక్. చెప్పరేమండి? 2026లో మనకి ఇచ్చింది ఏం చెక్? రక్షణ అనే చెక్. అందరు చెప్పండి. రక్షణ. నా యేసయ్య నాకు ఇచ్చాడు. దాని కాస్ట్ ఎవరని చెప్పగలరా? స్ట్రైట్గా పరలోక రాజ్యంలోనికి వెళ్ళే మార్గం అది. వితౌట్ హెసిటేషన్. ఏ సాతానుడు, ఏ అబ్స్టికల్, ఏది కూడా స్టాప్ అనలేరు. ఎందుకని ఆ మార్గాన్ని తెరిచింది ఎవరు? యేసయ్య. అందుకే నేనే మార్గం అన్నాడు. ఇటువంటి
బ్రేక్ త్రూ నీ లైఫ్లోకి రావాలంటే ఇంగ్లీష్ వర్డ్ వాడాను, బ్రేక్ త్రూ అనగా విడుదల. నీ జీవితంలో విడుదల నీకు వద్దా? కావాలి కదా. ఆ విడుదల నీకు కావాలి అంటే యేసయ్యని కౌగిలించుకో. తండ్రి అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. నీకు అవ్వచ్చు, నీకు అసాధ్యమే, నీ వల్ల కాదు, నీకున్న ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, కానీ నేను చెయ్యగలను. ఇదే యాకోబుకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుటకు 40 లక్షల కాలిబలము వెట్టి చాకిరి చేస్తుంటే మనలాగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దే ఆర్ గ్రోనింగ్ బిఫోర్ లార్డ్. దేవా, ఇక మేము చేయలేము ఈ వెట్టి చాకిరి. ప్రభువా, 20-25లో మగ్గిపోయాను, నేను చెయ్యలేను, నాకు నీవు కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు నిర్గమకాండం 2:23 వచనంలో దేవుడు ఎవరిని పంపించాడు? మోషే ఇప్పుడు దాకా ఉన్నాడు, చూశారు, ఇక్కడిని కూర్చున్నాడు, ఇప్పుడు బయటికి పోయాడు. బుడ్డోడు 3 నెలలు అప్పుడే చచ్చిపోతాడని నెలలు వదిలిపెట్టినాడు. 40 సంవత్సరాలు అడ్రస్ లేకుండా పారిపోయాడు. ఎవరు? ఇప్పుడు ఒక కర్ర పట్టుకొని టక్ 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 అని ఫరో ముందు వచ్చి నిలబడ్డాడు. ఎవరు పంపించారు? 3 నెలల బాబు, 40 సంవత్సరాల మోసెస్, ఇప్పుడు 80 సంవత్సరాల మోసెస్గా ఒక కర్ర పట్టుకొని, మిస్టర్ ఫరో, మై గాడ్ ఈజ్ సుప్రీం గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్, యువర్ sarcophagus is nothing before him. I am telling you, the slaves will be delivered in the name of Lord Jehovah. His name is Yahweh. ఫంక్ అయిపోతున్నాడు. Who is he? Mr. Moses. Yes. నీవు కూడా లేచినట్లయితే నీవు ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తివేమో, కానీ ఇప్పుడు నువ్వు 2026లో ఒక చెప్పరేమండి తండ్రి చేతిలో ఉన్న ఒక వెపన్వి. నిన్ను చెక్కుకుంటున్నది ఆయన, నిన్ను చెక్కింది ఆయన, నిన్ను పిలిచింది ఆయన. మనలో చాలామంది మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ ప్యాడ్ వాయించే బబ్లు తెలుసు నాకు, కీబోర్డ్ వాయించే శివగారు తెలుసు, మంచి గాత్రంతో పాడే పేరు చైతన్య తెలుసు, ఇంకా చాలామంది పాటలు పాడుతున్నారే. దే ఆర్ హ్యావింగ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ది హెవెన్. అయితే ఈ గిఫ్ట్స్ అలనాడు మోషేకి కూడా ఉన్నాయి. అపొస్తలుల కార్యములు 7:22 వచనంలో ఆయన ఈజిప్ట్ యొక్క సకల విద్యల యందు బహు ప్రావీణ్యత కలిగిన వాడు. మన దగ్గర పీజీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏలు చేసినటువంటి వారు ఉన్నారు, లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, అఫీషియల్ స్టాఫ్ ఈజ్ దేర్. అయితే వారికి యేసయ్య తోడైతే ఎవరు ఆపలేరు. ఆ గాత్రానికి వన్నె వచ్చేది ఎవరు? యేసయ్య. మోషే సకల విద్యల యందు ప్రవీణుడు కావచ్చు, కానీ ఆయనకి ఎవరు తోడయ్యాక వచ్చాడు? దేవుడు. మరి నీకు ఎవరు తోడైతే నువ్వు 2026లో లేచి నిలబడతావు? యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా అని అరవండి. ఎంతగానో అర్పించాలండి గొంతు పోతుంటే. నీకు ప్రభువు కావాలి, యేసయ్య కావాలని లేదా? నీకు ఉంది కదా. నేను వస్తున్నట్టు మీరు అరవండి, ఐ వాంట్ జీసస్ అనండి. ఐ వాంట్ జీసస్, ఐ వాంట్ జీసస్, ఐ వాంట్ జీసస్, ఐ వాంట్ జీసస్, ఐ వాంట్ జీసస్. when there is nothing in you if Jesus is not there. ఒకవేళ యేసయ్య నీతో లేకపోతే 2026 వేస్ట్. బిర్యానీ వండి ఉప్పు అయినట్టే కొంచెం మంచిగా సారము లేని జీవితం అయిపోద్ది. సారము లేని జీవితం అవుతుంది. ఉదయం లెగిస్తే ప్రార్థన చేయండి ప్రియులారా, ఉదయం లెగిస్తే ప్రార్థన చేయండి ప్రియులారా. సంఘము లేవాలి ప్రియులారా. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్కి వెళ్ళాలంటే మనం లేవాలి ప్రియులారా. మన కుటుంబం లేవాలి, వ్యక్తిగతంగా లేవాలి. బానిసత్వంలో ఉన్న వారిని ఒంటి చేత నిలిపించాడు. వాటిని చూసినటువంటి ఒక వ్యభిచారి రాహబ్ అంటుంది, యువర్ గాడ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గాడ్ ఇన్ ది అమంగెస్ట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ అని.
వ్యభిచారైన రాహబ్ అంటుంది, నా వ్యభిచారి వృత్తి వదిలివేస్తాను. ఐ వాంట్ దట్ గాడ్, ఐ వాంట్ దట్ గాడ్, ఐ వాంట్ దట్ గాడ్, ఐ వాంట్ దట్ గాడ్, ఐ వాంట్ దట్ గాడ్. ఈ వ్యభిచార జీవితం ఎందుకు పనికిరాదు? నా ఒళ్ళు హోనం అయిపోతుంది, నాకు ఆయన కావాలి. మరి మనకెవరు కావాలి? ఒక్కసారి స్వీకరించి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో. నేను స్వీకరించాను 1998లో, సాక్ష్యం చెప్తున్నాను. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఏమైనా ఎవరన్నా అనుకోండి, బట్ ఐ నో హౌ టు లీడ్ మై లైఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లార్డ్ జీసస్. జీసస్, జీసస్, జీసస్. మోషేను పంపడానికి కూడా వారి ప్రార్థనే. ఎవరండి? నిర్గమకాండం 2:24. మోషే ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? 40 లక్షల కాలి బలము ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు వచ్చాడు. చదవండి. దేవుడు వారి మూల్గుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. అది ఏమండి, గుండె మీద చేసుకొని చెప్పిన నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇట్లా మోకాళ్ళలోని కన్నీరు గారుస్తూ, ప్రభువా 70 మంది కలిసి 40 లక్షల కాలి బలం అయ్యాము, కానీ ఇక్కడ మేము బానిసలమైపోయాము. మాకు తినడానికి తిండి లేదు, ఇటుకలు చేస్తున్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాము కదా. మీరు రారా, ఈ ప్రార్థన మనం ఇప్పుడు చేయలేమా? ఎందుకు వచ్చినట్టు? ఎందుకు క్రిస్టియానిటీ స్వీకరించినట్టు? ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు? ఎందుకు కన్నీరు కారుస్తున్నట్టు? మనలో కొందరు దిండులో తడుపుకుంటున్నారు కూడా రాత్రులందు, నా బ్రతికింతేనా? నో, నో, నెవర్, నెవర్. ఐఎమ్ టెలింగ్ యూ, ఒకవేళ నువ్వు లేచికిన ప్రార్థన చేస్తే చాలు. నీ జీవితంలో మిరాకిల్ చూస్తావు. ఎవరో కాదు, కథలు చెప్పుకోవడానికి రావాల్సిన లేదు. గుడికి వచ్చి కథలు చెప్పుకుంటుంటే వినిపోవలసిన అవసరమే లేదు. అవి నేను నమ్మే నేను మారాను. ఏ కథలను నేను వినదలుచుకోలేదు. నీ లెక్క ప్రకారంగా 2023లో నేను చచ్చిపోవాలి. 2023లో ఇప్పటికీ నా దగ్గర ఆ సిటీ స్కాన్ బొమ్మలు, ఫొటోస్, పిక్స్ అన్నీ ఉన్నాయి, చూపించాను కూడా. నా హార్ట్ కూడా రోజ్ కలర్లోకి మారిపోయింది. అయినా ఒకటే నమ్మకం. ఏంటది? చెప్పరేమిటి నోరు తెలిసి? ఏంటి ఆ నమ్మకం? లాజరుని పిలిచినప్పుడు, అయ్యా నా లాజరు సిక్ అయిపోయాడు, నువ్వు రా అని యేసయ్యని పిలిస్తే, యేసయ్య 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు. యెరూషలేములో బేతనియలో లాజరు ఉన్నాడు. అయితే యేసయ్య రాలా. మరియా మార్తలు అడిగారు, రాలా. 4 రోజులు ఆగాడు. వీళ్ళు అనుకున్నారు, అయ్యో ఎందుకు యేసయ్య రాలేదని. లాజరు ఏమైపోయాడు చెప్పండి? చనిపోయిన తర్వాత ఏం చేశారు? సమాధి చేశారు. అప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కాళ్ళ మీద పడి, స్టోరీ అంతా చెప్పను, ఒకసారి ఇక్కడ చెప్పినోనే కనుక, అయ్యా నీవు వచ్చి ఉంటే, ఇప్పుడు నేను వచ్చాను చాలదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి సంగతి ఎందుకు, ఇప్పటి సంగతి చూడు. నీ జీవితం కూడా అలానే ఉందా? నాతో తండ్రి మాట్లాడిన మాటలు చెప్తున్నాను. నువ్వు చచ్చిపోతావనుకుంటున్నావేమో, కానీ నేను నీ పక్కన ఉన్నాను చూడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణము నీ పక్కన ఇలా ఉండాల్సిందే. మనం ఎలా ఉండాలండి? ఇలా ఉండాల్సిందే. తండ్రి పర్మిషన్ ఇచ్చేదాకా ఇలా ఉండాల్సిందే. ప్రకటన గ్రంథం 1:18 అంటున్నాడు, మనం యొక్క పాతాళం యొక్క తాళం చేతులు ఆధీనంలో ఉన్నవి. ఓ మరణమా, స్టాండ్ దేర్. నేను అనేదాకా నువ్వు రావడానికి వీల్లేదు. నేను అనేదాకా నువ్వు రావడానికి వీల్లేదు. ఈనాడు నీకున్న ప్రాబ్లం కూడా, తండ్రి అనేదాకా నీ దగ్గరికి ఎవరు రారు. చప్పట్లు కొట్టండి. నో డెవిల్ విల్ కమ్, నో చెడు చెలంతనం నొక్కాం. ఏ చేతబడి రాదు, ఏ చిలంగితనం రాదు, నీ ఇంటికి రాదు, నీ గృహాన్ని ముట్టలేదు, నేను ఎవరు తాకలేరు. కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నానమ్మా, నాకెందుకు సమాధానం రావట్లేదు.
డోంట్ వరీ, నీ ప్రార్థనకు కావలసిన అరేంజ్మెంట్స్ తండ్రి చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వచ్చాడు. నన్ను నమ్మినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచినట్లయితే, యువర్ బ్రదర్, నీ సహోదరుడు బ్రతికి ఉన్నాడు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈనాడు నాతో కూడా అదే మాట మాట్లాడాడని మీరు నమ్ముతున్నారని అంటున్నాను. చెప్పడగొట్టండి. 23లో చనిపోవలసిన వాడిని 23లో నా కొరకు మీరందరూ ప్రార్థన చేశారు, 24లో ప్రార్థన చేశారు, 25లో కూడా నేను ముందు చనిపోతానేమో అనుకుంటే నేను చనిపోకుండా 26లో కూడా చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల్లోనికి పంపించువాడును నేనే, సమాధుల్లో నుంచి రప్పించువాడును నేనే. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలోను నేనే, యేసయ్య అన్నాడు, నేనే, నేనే సర్వాధికారిని, సమస్తము నేను చూసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా మీకు చెప్తున్నాను, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం లేని ఇల్లే లేదు, జబ్బు లేని మనిషే లేడు, పరిశ్రమ చేయని ముక్కే లేదు, దగ్గని గొంతే లేదు, నిద్ర బట్టని కన్నులే లేవు, ఏడ్చి ఏడ్చి కన్నులు ఉబ్బినటువంటి స్థితి కలిగిన వారం మనం. కానీ డోంట్ ఫర్గెట్, చెప్పండి, డోంట్ ఫర్గెట్, డోంట్ ఫర్గెట్. నెవర్ సే ఐఎమ్ స్మాల్. ఏమన్నారు? నెవర్ సే ఐఎమ్ స్మాల్. నేను చిన్న దానిని అని ఎప్పుడు అనక. అందరట నేను చిన్నదాన్ని అనొద్దు అనండి. నేను చిన్నవాడిని అనొద్దు, నేను చిన్నవాడిని అనండి. మీ మగవాళ్ళందరూ నేను చిన్నవాడిని అనొద్దు, నేను చిన్నదాన్ని అనొద్దు, నేను చిన్నదాన్ని, నేను చిన్నవాడిని. ఎందుకనగా తండ్రి చేతిలో మనలను వాడుకోబోతున్నాడు. మిరియాము వయసు 120 సంవత్సరాలు. షీ నెవర్ సెడ్ దట్ ఐఎమ్ ఏ స్మాల్. ఇజ్రాయెల్ జనాంగంలో ఉన్న 20 లక్షల కాలబలమైన స్త్రీలు నడిపించింది ఆ మిరియాము. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. అంత గొప్ప శక్తి కలిగిన స్త్రీలు ఇక్కడ ఉన్నారు, కానీ మీరే గుడికి రాలేకపోతున్నారు. నా విచారము మీరు రాలేకపోతున్నారు. తల్లులారా రండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని వినండి. నైదర్ దే మే బి స్మాల్ ఆర్ బిగ్, వాట్ ఎవర్ దే మే బి, వినండి, వినండి, వినండి. నాట్ జస్ట్ అటెండింగ్ ఈజ్ నాట్ గుడ్, నాట్ గుడ్. వినాలమ్మా. ఎవరి కొరకు వస్తున్నాం మేము? ఎందుకు వస్తున్నాం మేము? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మేము? ఒక్కసారి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం పెద్ద కదా అండి, 13:7. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? రాత్రంతా సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా టైం ఎంతో నాకే తెలియదు. ఎందుకు? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా మామూలే విశ్వాసమును అనుసరించుడి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. తర్వాత ఏమనుంటుంది? వారు చదవండి. తర్వాత ఏముంది? వారు దుఃఖముతో ఈ పని చేసిన ఎడల మీకేమి ప్రయోజనము? మేము దుఃఖంతో ఏడుస్తే మీకేం ప్రయోజనం అండి? మీరు కూడా ఏడవాలి కదా, మీరు ఏడవాలి కదా. లాస్ట్లో వస్తారు, మా గురించి ప్రార్థన చేయండి, చేస్తాం. మరి మీ గురించి మీరు ఎప్పుడు చేస్తారు? ఆత్మ తండ్రి చేత నడిపించబడిన ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబాన్ని కట్టుకుంటారు, తమ జీవితాన్ని కట్టుకుంటారు. ఆ ఇంట మీరు ఎక్కువగా ఫలితాలను చూస్తారు. నీ రూపం మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, నీ వ్యాపారం మారిపోద్ది. నీవు అనుకుంటున్నావు నాకు డబ్బులు లేవు కదా, నేను చూసుకుంటానంటున్నాడు. తండ్రి నీకు డబ్బులు ఇస్తాడు, తండ్రి నీ దగ్గర నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. చాలామంది మనలో నాకు చదువు లేదు కదండి. చదువు ఎవరికి కావాలి? పేతురుకుందా? ఆంధ్రియకుందా? ఎవరికి ఉంది చదువు? పాపము పేతురుకు లేకనే మార్కును కూర్చోబెట్టి రాయించుకున్నాడు. నీ నోట మాటలు పలికించే తండ్రి ఉన్నప్పుడు నీకు చదువు ఎందుకు? నీవు చేయవలసింది ఏమిటి చెప్పరు? ప్రార్థన. ఎవరి కొరకు? ముందు నీ కొరకు, నిన్ను గూర్చి, నీ సంఘము గూర్చి, నీ కుటుంబము గూర్చి,
నీ స్వకీయులను గూర్చి చేయాలి. ఎందుకింత కొత్త బట్టలు కొత్త సంవత్సరములు ధరింపజేశాడు తండ్రి? చెప్పండి ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఇంత కొత్త బట్టలండి, వాటి కాస్ట్ ఎంతో మీకు తెలుసు కదా. ఒక్కొక్క స్త్రీ 10,000 రూపాయల పట్టు చీరలు కట్టిన వారిని చూశాను నేను చర్చిలో. 10,000 ఐ థింక్ ఇట్స్ మినిమం. కార్లలో లేకుండా మోటార్ సైకిల్ మీద ఎవరు రావడం నేను చూడలేదు కొన్ని చర్చెస్లో. ఇట్స్ మినిమం. ఇంత చక్కటి వైభవాన్ని ఇచ్చిన నీకు 2026లో ఏమి నిర్ణయాలు తీసుకున్నారు? కానీ మన సంఘంలో మాత్రం మన సంఘ కాపరి పురికొల్పిన విధంగా ఇందాక నా సాక్ష్యం విన్నాను విజయబాబుది. 12 మంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివారు. చప్పట్లు కొట్టండి. మన సంఘం 12ఏనా? అందుకే ఈ వారం ఆ 12 మందిని సన్మానించాలని కోరుకుంటున్నాం. చప్పట్లు కొట్టండి. చిన్న కుటుంబమైన నలుగురికి మంచి బట్టలు కొంటాం కదండి పండగ నాడు. చిన్న సంఘం అయితే బైబిల్ చదవడానికి ఏంటండి ప్రాబ్లము? నీ తండ్రి బైబిల్ని నువ్వు చదవలేవా? నీకెందుకండి చేతిలో బైబిల్? చెప్పండి. వై షుడ్ వి రిక్వైర్ ఎ బైబిల్ ఇన్ అవర్ హ్యాండ్స్? సాక్ష్యం చెప్పమంటే అందరూ ప్రసంగించే హోదా కలిగిన వారు ఉన్నారు మన మధ్యలో. ఇంత వైభవం, ఇంత మంచి బట్టలు, ఇంత మంచి సంఘము చూడండి. డెకరేషన్, పరిశుద్ధ స్థలము, ఫ్యాన్లు, డీజే సౌండ్స్ మించి సౌండ్ పెడితే గుండె దొరస్తే బయటికి వెళ్ళా. దయచేసి క్రూ మెంబర్ సౌండ్ తగ్గించండి, ఆయన ఎన్నే పడిపోయేటట్టున్నా నేను. ప్రార్థన చేయండి, నోరారా పాడండి. వాళ్ళేదో పాడతారు అని కూర్చునే వాళ్ళని కూడా నేను చూశాను. ఆ చైతన్య పాడద్దులే, లేదా పాస్టర్ గారు పాడుకుంటారులే, నోరు కూడా విప్పరు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడుకొని ఆడు. ఒక గుడ్డివాడు రాశాడు ఈ పాటని, కన్నులున్నోడు కాదు. డీజే దినకర్ గారు ఆ పాట కొనుక్కున్నాడు. రక్షించుకొనుక్కున్నాడు. బ్రదర్ వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దట్ సాంగ్? మీరు అడిగితే నేను ఇవ్వనా అన్నాడు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. ఆ పాట పాడిన డీజెస్ గారు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎలా పాడాడో అలానే జీవ కిరీటం పెట్టుకొని కూర్చున్నాడు. మరి నీకు జీవ కిరీటం అక్కర్లేదా? హౌ లాంగ్ యూ విల్ స్టే హియర్? మన జీవిత ఆయుష్ ఎంత? ఆదికాండం 6:3 ప్రకారంగా, కీర్తన గ్రంథం 90 అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, కీర్తన గ్రంథం 90 అధ్యాయం 4వ వచనం ప్రకారంగా పరిమితి కలిగినటువంటి ఆయుష్ కదా మంది. ఎందుకు నిర్లక్ష్యత? ఎందుకు రాలేకపోతున్నాము? నా బాధలు అదేనండి. ఏం తక్కువైంది ఇక్కడ? ఇంట్లో ఉండి ఏం చేద్దామని, ఏం బాగుకు తిందామని. ఇంత చక్కటి అరే మీ రూపము నాది అన్నాడు, నీ పోలిక నాది అన్నాడు, నీ శ్వాస నాది అన్నాడు, నీ ఆరోగ్యము నాది అన్నాడు, నేను సృష్టించింది నేనే అన్నాడు. కానీ ఆయన దగ్గర రాలేకపోతున్నాం. శరణం శరణం దేవా దీనుల మొర వినరా. అందరు చప్పట్లు కొట్టామండి. మనం చేయవలసిన పాట, మనం పాడవలసిన పాట, మన కొత్త సంవత్సరానికి ఇచ్చేటువంటి ఈ పాట. దీనుల మొర వినరావా. శరణం శరణం దేవా దీనుల మొర వినరావా. నీ ప్రేమాధిని తేరుతవా. శరణం శరణం దేవా దీనుల మొర వినరావా. పూల రీతి మమోహరించి ఎలా ఉన్నారు? పూలా ఉన్నారు, పూలులా ఉన్నారు. పూల
ఎంత చక్కటి డ్రెస్, ఎంత చక్కటి జీవితము, ఎంత చక్కటి ఊపిరి. ఇలా నిలిపేవు విశ్వాసముతో జీవించినచో, విశ్వాసముతో జీవించినచో నిలుతుము వాడిపోగా, నిత్యం నిలుతుము వాడిపోగా. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. 2025లో చాలా మంది చనిపోయారు. నేను కూడా చనిపోయిన వాళ్ళ లిస్టులోనే ఉన్నాను. కానీ 2026లోనికి నడిపించాడు మనల్ని. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. గడ్డి పువ్వు వంటి జీవితం మంది. ఆలోచించండి, 2026లో నువ్వేం చేయాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎందుకు కాపాడాడు? చల్లని కరుణా మమ్ము కాసేవు, జీవిత నావా ఇలా నడిపేవు. చల్లని కరుణతో మమ్ము కాసేవు, జీవిత నావలో ఇలా నడిపేవు. జీవజలంబులు పానము సేయా, జీవజలంబులు పానము చేయ సేద తీరును మరణం లేక. శరణం శరణం దేవా, దీనుల మొర వినరావా. శరణం. మై సిన్సియర్ రిక్వెస్ట్, సీరియస్గా తీసుకోండి ఈరోజు బోధన. ఎందుకనగా ఇట్స్ ఎ ఫ్రెష్ యాపిల్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఫ్రెష్ యాపిల్. మనందరికీ మంచి జ్ఞానం ఉంది, చదువు ఉంది, తెలివి ఉంది. నిర్లక్ష్యం చేయకండి, వెనక్కి వెళ్ళి నిర్లక్ష్యత చేయకండి. యేసయ్య గారు వచ్చి లూకాసు వార్త 19:41 పట్టణమును చూసి పట్టణమును గురించి ఏడ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? నవ్వుకొని వెళ్ళిపోయారు. అలా మీరు నవ్వుకోకండి. యేసయ్య ఎవరు? దేవుని యొక్క ప్రతిరూపము. మోస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్ పట్టణంలోనికి వచ్చి ఏడుస్తే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ బ్రేక్ త్రూ. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మంచి మాట ఉంది, బ్రేక్ ఫోర్త్. నోట్ చేయండి, బ్రేక్ ఫోర్త్. బ్రేక్ ఫోర్త్ అనగా మంచి పదాలండి. బ్రేక్ త్రూ, బ్రేక్ ఫోర్త్, బ్రేక్ ఇన్ అని మంచి పదాలు ఉన్నాయి, మీరు నేర్చుకోవాలి. బ్రేక్ ఫోర్త్ అంటే చీల్చుకుంటూ రావడం. చెప్పండి, చీల్చుకుంటూ రావడం. బ్రేక్ ఫోర్త్ అంటే ఏంటి? ఇప్పుడు నాకెంత సంతోషం అండి. ఏంటి చీల్చుకుంటూ వచ్చేది? నీ కష్టాలని, నీ నష్టాలని, నీ ప్రాబ్లమ్స్ను చీల్చుకుంటూ వచ్చే దేవుని కృపనే బ్రేక్ ఫోర్త్ అంటారు. చెప్పండి, కొట్టండి. డ్యామ్స్ని మీరు చూసారా? నదులకు ఆనకట్టలు కడతారు. నదీ ప్రవాహము ఫోర్స్గా వచ్చినప్పుడు నువ్వు లాకులన్నీ మూసినా సరే వాటిపై నుంచి పొంగి ప్రవలి అవి ఏవి ఆపలేవు. లాకులు విప్పినా విప్పకపోయినా ఓవర్ఫ్లో అయ్యి నీటి ప్రవాహం ఎలా వస్తుందో అలా తండ్రి యొక్క శాసనము, తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క మాట పొర్లుకుంటూ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ఫోర్త్. హీబ్రూ వర్డ్ పరాజ్. నోట్ చేయండి, PARATZ. పరాజ్. పరాజ్ మీన్స్ చీల్చుకుంటూ, పొర్లుకుంటూ. ఇంకెన్ని పదాలు ఉన్నాయో నాకు తెలుగులో అంత పదాలు తెలియదు, పర్యాయ పదాలు. పగలగొట్టుకుంటూ నీ మీదకి ఆ పరాజ్ రావాలంటే నువ్వేం చేయాలి?
ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అయిపోయింది నా టైం, ఓన్లీ 3 minutes ఉంది. ఇక మీరు చెప్పమన్నా నేను చెప్పే స్థితిలో లేను. పరాస్ పరాస్, అవర్ గాడ్ ఈస్ పరాస్ గాడ్. హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది హెవెన్ అండ్ హీ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్, అబండెంట్ బ్లెస్సింగ్స్. ఎహెజ్కేలు గ్రంథము 34:26 నేను పరాస్ లాంటి బ్లెస్సింగ్స్ ని మీపై కుమ్మరిస్తాను. మనలో ఎంతమందికి ప్రాబ్లమ్స్ లేవండి? అందరికీ ఉన్నాయి. మరి ఎందుకండి రెస్పాండ్ కాలేకపోతున్నారు? విడుదల ఇష్టం లేదా? డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇస్తే అలారములు పెట్టుకొని వేసుకుంటాం కదా. ఆదివారం నాడు తండ్రి ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వేసుకోలేరా? మనం ఏం చేయాలండి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీరు అనొచ్చు మాది చిన్ని సంఘాలు కదండి. మా చిన్ని సంఘాలండి. కొన్ని సంఘాలు 20 ఉన్నాయి, కొన్ని 10 ఉన్నాయి, కొన్ని 15 ఉన్నాయి, కొన్ని 30 ఉన్నాయి, కొన్ని 40 ఉన్నాయి, కొన్ని 50 ఉన్నాయి, ఉంటే కొన్ని 100 ఉన్నాయి. కానీ ఆ 10 కానీ 50 కానీ 100 కానీ ప్రార్థన చేస్తే పరాస్ విల్ కమ్ ఫ్రమ్ ది హెవెన్. 120 మంది కదా పెంతెకోస్తు దినాన్ని ప్రార్థన చేసింది. ఎంతమంది? 120 మందే కదండి. 120 మంది పెద్ద సంఖ్యనా? ఈనాడు ఆ 120 మందే కదా ప్రపంచాన్ని తల కిందులు చేస్తున్నది. మనం 30 మంది ప్రార్థన చేస్తే భూమిని తల కిందులు చెయ్యలేమా? చెయ్యవా? నీకు ఇష్టం లేదా? నీకు అవసరం లేదా? నీకు గుడే వద్దా? నీ జీవితమే వద్దా? నీకు బ్రతికే వద్దా? నీకు ప్రార్థన వద్దా? నీ ఇష్టం. ఒక 120 మంది ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని తల కిందులు చేయించాడు తండ్రి. దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ఫోర్త్. నీ జీవితంలో కూడా నీకు తెలియదు, ఒక్క క్షణంలో, ఇంకా క్షణాన్ని కూడా బాగా ఆల్చేస్తే ఒక్క ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ జైల్లో ఉన్న యోసేపుపై తండ్రి కుడి పార్శ్వమున అనగా ఫరో కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎంతసేపు పట్టిందండి? అరే బుడ్డోని ఎవరో పిలవమన్నాడు ఫరో. ప్రార్థన అంత గట్టిగా ఉంటుంది. నిర్గమకాండము 40:40-41 తర్వాత చదవండి. బ్రింగ్ హిమ్ టు ది ప్యాలెస్. ఆయన నేను నా కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుంటాను. ఆయనే నేటి నుండి నా తర్వాత ఈ రాజ్యమును ఏలేది యోసేపు అన్నాడు. నిన్ను మార్చుకోడా? నిన్ను వాడుకోడా? నువ్వు లేస్తే చాలు, నువ్వు ప్రార్థన. అంతేగాని ఎక్కడో కూర్చొని ఏం చేస్తున్నామో తెలియక వాటిని వెతుక్కుంటూ వీటిని వెతుక్కుంటూ ఎందుకు కూర్చుంటున్నావు? నువ్వు ప్రే 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 ప్రే, దట్స్ ఆల్. అన్నీ మారిపోతాయండి. నీ లైఫ్ మోడ్ మారిపోద్దండి. నేను అలా మారానండి. జ్ఞానం ఇస్తాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అంతా ఇచ్చి వాడుకుంటాడు నిన్ను. శ్రీలారా మీరు లేవాలి. నేను మరలా మీకే చెప్తున్నాను, లేవాలి. మన సంఘం అనే భావన, మన కుటుంబం అనే భావన, మనం అనే భావన మనకే రాకపోతే ఎవరికి వస్తుంది? ప్రతి వీకెండ్ చర్చెస్లో ఈ ప్రసంగాలు పడాలి. నా కళ్ళ ముందు బుడ్డి పాపలు ఈనాడు రంజిత కానీ కరుణ కానీ ఈ బుడ్డి పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు యూత్లోకి వచ్చి కూర్చుంటారు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు యవనస్తుల్లో కూర్చుంటారు. మనం మాత్రం అక్కడనే ఉంటాం. కనుక మన జీవితాలు ఏం కావాలి? ఎందుకనగా బ్రేక్ ఫోర్త్ కావాలి. ఎందుకనగా మన సంఘాన్ని మనమే కట్టుకోవాలి. అందరూ మన సంఘాన్ని మనమే కట్టుకోవాలి. అందరూ ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అందుకే యేసయ్య అన్నాడు ఈ మాటలు మీరు వింటారని. ఎందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం మనం 3వ పాఠం చదివాం కదా. నా స్వరము మీ మైక్ ద్వారా వింటున్నారు కనుక వారు వింటారు. ఖచ్చితంగా గుడికి వస్తారు. గుడికి వచ్చేది దేవుని వాక్కును వినడానికి, దేవుని మహిమను పొందుకోవడానికి, దేవునితో
సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి, దేవుని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నాకు ఒక భరోసా ఏమిటంటే నా యేసయ్య నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు, నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకు ఈరోజు తండ్రి నన్ను చెప్పమన్నది చెప్పేశా. మీకు విషయం చెప్పాలి. అసలు యాక్చువల్గా ఈరోజు నేను ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండాల్సిన వాడిని. ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో నా ఆరోగ్యం బాగలేక, ఇగో మా బాబు ఇక్కడనే ఉన్నారు, దీపక్ గారు ఇక్కడనే ఉన్నారు, మా బుజ్జి తమ్ముడు వైఫ్ ఇక్కడనే ఉంది, మేమందరం కూడా హైదరాబాద్ వెళ్ళాలి. దీపక్ లావణ్య కోడలు కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళాలండి? హైదరాబాద్ వెళ్ళాలి. ప్రోగ్రామ్ అంతా ఫిక్స్డ్. 2వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి. నాకు అసలు బాగాలేదు. అన్నింటినీ కలుపుకొని ఎందుకైనా మంచిది డ్రాప్ అవుదామని డ్రాప్ అయ్యాం. ఎందుకు డ్రాప్ అయ్యామో మాకప్పుడు తెలియదు. ఎందుకు డ్రాప్ అయ్యాం? 2026న ఈ ఆదివారం నన్ను తండ్రి ఇక్కడ నడిపించడానికి. హల్లెలూయా. ఫ్రెష్ వీక్ ఎవరికి ఉందండి ఆధిక్యత? ఎంత అదృష్టవంతులం, ధన్యవంతులం అండి. ఎవరికి ఉందండి? ఎవరికి ఉందండి? ఈరోజు పాల్గొన్న మనం అందరం ధన్యులం. ధన్యతలు అనేది మనం 9 అనుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి ఏదో 10-11 వచనాలు చదివి కాదు, ఇంకా 2 అదనపు ధన్యతలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనంలో ఉంటుంది, ఈ ప్రవచన వాక్యములు చదువుకున్నవాడు ధన్యుడు, పరిశుద్ధ గ్రంథం చదువువాడు ధన్యుడు అని కీర్తనలోను, ఆదివారం గుడికి వచ్చిన వాళ్ళందరూ ధన్యులని మనం చెప్పుకుంటున్నాము. ధన్యతలు అంటే ఆ 9 కాదండి, మనమందరం కూడా ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యము అర్థమైందన్న వాళ్ళు చెయ్యవుతారా? ఈ దారిలో నడుస్తామన్న వాడు చేయలేపుతారా? 2026లో నడుస్తామన్న వాడు చేయకుండా లేపలేకపోతున్నారు పాపం. సిగ్గో బిడియమో లజ్జో తెలియదు నాకు, నేనైతే చెప్తున్నానండి. నిజమైన దేవా నిత్యం పుదారి, అసలైన నీలోనే అగుపించనయ్యా. నిజమైన దేవా నిత్యం పుదారి, అసలైన నీలోనే అగుపించనయ్యా. నిజమైన దేవా ఏ దారి లేని నా జీవితమే ఎడారి, ఏ గమ్యము లేని నా గమనము నా వేసారి. ఏ దారి లేని నా జీవితమే ఎడారి, ఏ గమ్యము లేని నా గమనము నా వేసారి. నీవేలా దారి. ఎందుకంటే మన జీవితంలో 20-25 వరకు ఏ దారి లేదు, ఏ గమ్యము లేదు, ఎలా ప్రార్థించాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఈ దినాన తండ్రి మనతో మాట్లాడాడు కనుక నీ చేతితో నన్ను పట్టి నడిపించుమయ్యా. నిజమైన దేవా నిత్యం పుదారి, అసలైన నీలోనే అగుపించనయ్యా. నిజమైన దేవా ఈరోజు ప్రభు పల్ల కూడా ఉంది మనకి. ఈరోజు ఏముందండి? ఇప్పటి వరకు ఆరాధన విన్నాం. ప్రభు పల్ల ఉంది. ప్రభు పల్ల కంటే ముందు విత్తుట ఉంది. ఇంతవరకు ఎలా విత్తామో, ఏ విధంగా విత్తామో నేను అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెష్గా ఇవ్వబోతున్నాం. 2025 మొత్తం నీకు కలిగిన మేలులన్నిటినీ నీవు చుట్టి లాగి అందులో వేయబోతున్నావు. హల్లెలూయా.
2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు అక్కయ. ఏంటంటే పేరు చాలా బీద సంఘం అండి, మనలాగానే బీదది, కానీ దాతృత్వము బహు గొప్పది. చెప్పరేమండి? ఇచ్చుటలో అక్కయ్య నిలబడ్డట్టు ఎవరూ నిలబడరట, వాడిచ్చారు. కనుక మనము కూడా ఈ విత్తుటలో వెనకాడవద్దు. నువ్వు ఎంత ఇస్తావో అంత రిటర్న్ నీకు ఇస్తాడు తండ్రి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో విత్తుటకు విత్తనమును కూడా ఇచ్చేది తండ్రి. ఇప్పుడు నీ జేబులో ఏముందో ఇచ్చింది ఎవరు అనుకుంటున్నారు? చెప్పరు. అందులో లేచిన పడదామా? అందులో లేచిన పడదాం. 2 చేతులు పైకెద్దాం. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బల్ల ఆరాధన, హోలీ సాక్రమెంట్ కూడా ఏదో 20-25లో వచ్చినట్టుగా రాకండి. మరలా చెప్తున్నాను, వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ రియల్ బ్యాప్టిజం, రియల్ మెటోనాయా రావద్దు. ఓపెన్గానే చెప్తున్నాను. ఎందుకనగా ఇది ప్రశస్తమైన యేసయ్య శరీరము, యేసయ్య రక్తము. పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోయకండి. పాత బట్టకు కొత్త బట్టతో మాసిక వేయకండి. పరిశుద్ధంగానే వద్దాం, పరిశుద్ధంగా తీసుకుందాం, పరిశుద్ధమైన అభిషేకాలు పొందుకుందాం. 2 చేతుల పైకెత్తి యేసయ్యా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా 2026 సంవత్సరం నాకు ఇచ్చావు. చెప్పండి. 2026 నాకు ఇచ్చావు. మా ఇంటికి మీరు రండి, ఆ ఆశీర్వాద ఫలములు మాకు ఇవ్వండి. మాలో బలహీనతలు తీసివేయండి, అస్వస్థతలు తొలగించండి, మా గర్భ ఫలమును దీవించండి, మా బలహీనతలను తీసివేయండి, మా వ్యధను తీసివేయండి, మా కన్నీటిని తొడవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనసుతో పిలిచారా? హృదయంతో పిలిచారా? యేసయ్య ఖచ్చితంగా మన ఇంటికి వస్తాడు. మార్తా మరియలు రమ్మని పిలిచారు, యేసయ్య వచ్చాడు, వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వినపడాలి మన చప్పట్లు. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి జరగవలసిన కార్యక్రమాలంతరినీ దీవించి ఆశీర్వదించి జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.